హలో డాడీ. అంతే, అంతా అయిపోయింది. సార్ చాలా భయం వేస్తుంది సార్. సార్ చీటికి మాటికి దాన్ని తీస్తారందుకు సార్? నాకెందుకు సార్? ఒకవేళ పేలితే? బుల్లెట్స్ లేవురా, ఊరికే నీ సేఫ్టీకి తీసుకో. చెప్పింది వినపడలేదు. నీ పిల్లాడు కావాలంటే బ్యాగ్ బయటకు వేసుడు. హాస్పిటల్కి బయలుదేరాను. నాకు రూట్ సరిగా తిరిగిపోవడం వల్ల ఏడవకు ఎలాగోలా కనుక్కుని త్వరగా వచ్చేస్తాను. టికెట్ అంటే పెద్ద పొడిగివా నువ్వు? ఇంతవరకు రప్పించాడు చూసావా? పొద్దున అంత పొగరుగా నవ్వావు కదా, ఇప్పుడు నవ్వురా చూద్దాం. రేయ్, చివరిగా చెప్తున్నాను, 5 లెక్కరుతాను. ఆ లోగానే చెప్పింది చేయలేదు, నీ పిల్లాడు గొంతు కోసి పారేస్తాడు. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? తెలీదే. 1 మెట్రో వర్క్ అని బోర్డు ఉంది. 3 ఒకవేళ దానికి సంబంధించిన వాళ్ళేమో. 5 అన్న కొంచెం ఉండండి, ఎటు వెళ్ళాలో వాళ్ళని అడుగుదాం. సార్ ఎందుకు దిగడం? ఇక్కడి నుంచి అడుగుదాం. ఈ రోజు వాడో నేను తెలిపోవాలి. రాడు కదా. హలో, ఇవ్వరా. ఏయ్, ఉండరా, నేను మళ్ళీ చేస్తాను. సార్ అటుపక్క బండి వెళ్ళొచ్చా సార్? లేదు సార్, మూలక్కడికి ఎలా వెళ్ళాలని. అన్న మీరు బండి రివర్స్ తీయండి, మనం ఇంకెవరినైనా అడుగుదాం. వాళ్ళు ఇంకెవరు అన్నా? మొహాలు తేడాగా ఉన్నాయి, మీరు త్వరగా బండి తీయండి, వెళ్ళిపోదాం. అలాగే సార్. ఏంటిది? సార్ కారు వచ్చేసింది. సార్ కారు వచ్చేసింది, లైట్లు వేసి చూపిస్తున్నాడు, సిగ్నల్ అనుకుంటా. సార్ వెయిట్ చేయి, వాడు కిందకి దిగని. నేను చెప్పినట్టు చెప్పు. సరే సార్, ఓకే సార్, చెప్పండి సార్. చెప్పు చూద్దాం. ఉండరా, కారు నుంచి దూరంగా ఉండవచ్చు. బండికి దూరంగా ఉండు, దూరంగా ఉండు. చెప్పేశాను సార్. బ్యాగ్ను విసిరేయమని చెప్పు. బ్యాగ్ని ఇక్కడికి విసురు, విసురు. అటు ఇటు చూస్తావేంటి? అక్కడ ఎవరు లేరు సార్. బ్యాగ్ని విసరట్లేదు సార్. తుపాకీ ఆ పిల్లాడికి గురిపెట్టు. సార్ తుపాకీ ఆ పిల్లాడి తల. ఓకే సార్. ఏయ్ ఇలా చూడు, తుపాకీలో 5 గుళ్ళు ఉన్నాయి, కాల్చాను. సార్ బ్యాగ్ని విసిరేస్తాడు సార్. వెళ్ళా, బ్యాగ్ తీసుకో. ఓకే సార్. ఏంట్రా లుక్కేసి రమ్మన్నాడా? ఏంటి లుక్కేసి రమ్మన్నాడా? అసలు మీకు ఎవరు కావాలి? ఎంతమంది వచ్చారు? ఎంతమంది? ఏమండి మీరు మీ ఇష్టానికి బాబు, అర్థం పక్కన మీరు ఉండండి. ఉండండి ఒక్క నిమిషం. సార్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. పైగా మీరు బాగా మత్తులో ఉన్నట్టున్నారు. మీరు అర్జెంట్గా వెళ్ళాలి, మా బండి తాళాలు ఇవ్వండి. మరి ఎలా రా పీకేపీ బండిలో వచ్చారు? సార్ అన్నా, పీకేపీ ఎందుకు అనవసరంగా వెళతాం మాట్లాడడం? నువ్వు ముందు తాళం ఇవ్వు. మాట్లాడుతుంటే కొడతామంటాయా?
కారు అద్దాలు బాగా కొట్టినందుకు నేనే నేను కొట్టాలి. అనవసరంగా ఎంత మీరు చేయి చేసుకున్నా. ఎవరు ఏం సార్ ఇద్దరని చెప్పారు, ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు. 3 ఆటోలా? వీడిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు, భయపడక. ఓకే సార్. ఏయ్ మర్యాదగా వెళ్ళిపో, లేదా ఈ పిల్లాడిని చంపి కాల్చేస్తాను. సార్ 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 కాల్చి చంపేస్తాను. ఏ ఎవరయ్యా? నీ మనిషా? నీ పిల్లాడు కావాలంటే మర్యాదగా వెళ్ళిపోమను, లేదా... సార్ ఒక్క నిమిషం చెప్పేదేనండి. మీ అబ్బాయి నేను పోలీస్ దగ్గర వదిలేను. ఇక్కడికి ఎలా వచ్చాడో తెలియట్లేదు. రేయ్, ఎవరా నువ్వు? సార్ మీ అబ్బాయి పేరు కార్తీక్ కదా, నేనే మీకు ఫస్ట్ ఫోన్ చేశాను సార్. నేను వాడిని వదిలేనప్పుడు వాడు కట్లే లేదు సార్. గుళ్ళే లేనప్పుడు ఎలా సార్? చెప్పింది చెయ్యరా ఎదవా. ఆ సిగ్నల్ ఉన్నప్పుడు నేనే మీకు ఫోన్ చేశాను సార్. నా బ్యాటరీ కూడా... సార్ గుళ్ళు లేవన్నారు, కాలిస్తే పేలుతుంది. ఏయ్! అయ్యో, ఆయన కూడా తుపాకీ తీశాడు సార్. సార్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. వాడు మా అబ్బాయి తలకు గురి పెట్టాడు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపో, లేదంటే చస్తావు. సార్ సార్ వెళ్ళిపోతున్నాడు. 3వ వాడు వెళ్ళిపోతున్నాడు. ఆడు వెళ్ళిపోతాడులే. వెళ్ళగానే వెళ్ళి బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకోగానే వాడి చేతిలో తుపాకీ పడేయమని చెప్పు. డబ్బు చెక్ చేసి ఆ తర్వాత పిల్లాన్ని పంపించు. అదంతా సరే సార్, దొరికిపోతానేమోనని భయంగా ఉంది. పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగానే ఏ ప్రాబ్లం ఉండదురా, డబ్బు తీసుకునిరా. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. సార్ ఏం సార్ పిచ్చోట్లా మాట్లాడుతున్నారు? అది ఎలా తెలియకుండా ఉంటుంది? మన ఇద్దరు ఇంతసేపటి నుంచి మాట్లాడేదంతా ఈ పిల్లాడు వింటున్నాడుగా. వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళిన వెంటనే చెప్పాడు. మీరు చెప్పి నేనంతా చేశానని అర్థమైందా సార్? సార్ నేనైనా పర్వాలేదు, నా వాటా తీసుకుని అందమానికి వెళ్ళిపోతాను. నన్ను కనిపెట్టడం కష్టం, మీరేం చేస్తారు? సార్ సార్ లైన్లో ఉన్నారా సార్? నువ్వు ప్రాణాలతో ఉండాలన్న ఆశ ఉందా లేదా? ఉంది. నేను చెప్పేది ఆలోచించకుండా అలాగే చెయ్యి. సరే సార్ చెప్పండి. వాళ్ళ నాన్నను షూట్ చెయ్యి. సార్ రేయ్ సార్ హలో హలో సార్, సిగ్నల్ దొరకకపోతే బయటకు వచ్చి మాట్లాడండి సార్. సార్ భయపడి ఫోన్ ఆపేస్తారా సార్? సార్ సార్ కాల్ కట్ అయిపోయింది సార్, త్వరగా చేయండి సార్, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు సార్. ఏమయ్యా మేము దారితో వచ్చామని చెప్తున్నాను కదా, నువ్వు చెప్పే పీకేపీ ఎవరో నాకు తెలియదయ్యా. ఎవరో అనుకుని మమ్మల్ని పట్టుకున్నావు, వదిలేవయ్యా. వద్దు ప్లీజ్, మాకేం తెలీదు, వదిలే. పోరా. అతను బాబోయ్, అతనికే తెలియదయ్యా. మరి చెప్పు, ఎంతమందిని పంపాడు? అయ్యో రక్తం వస్తుంది. ఎంతమందో నాకేం తెలుసు, ఎవరు పంపించారో వాళ్ళు ఫోన్ చేసి అడగవయ్యా. ఇతని పేరు కూడా నాకు తెలియదయ్యా. వాడికి ఫోన్ చేయరా. ఇంకో దెబ్బ కొడితే చచ్చిపోతాడయ్యా. చావడిరా. తీయట్లేదన్నా. ఇంతసేపు ఫోన్ తీసిన వాడు ఇప్పుడు సడన్ గా తీకపోతే ఏంట్రా? చెప్తే వినవయ్యా, అతనికే తెలియదయ్యా, అతను వదిలే. లుక్కేయడానికే కావచ్చా? ఆమె కొడుకుతో చెప్పు ఇక్కడే ఉన్నాను. డబ్బు రాకపోతే పిల్లాడితో పాటు వీడు చేస్తాడని చెప్పు. పోరా. నువ్వు ఇక్కడ ఉండే కొద్ది వీడికి పోరా. పో. ఫోన్ ఒకటి తక్కువ. మనం అడిగామా సార్? మనం అడిగితేనే మనకి జరిగినప్పుడు అడుగుతారు. ఏమంటారు?